ఇలాంటి బోల్డెన్ని చట్టాలున్నాయి. ఏ చట్టంలోనైనా ఆ సెక్షన్‌ని బట్టి వాళ్ళు చేసిన అఫెన్స్‌ని బట్టి వాళ్ళకి వాళ్ళ మీద పెట్టిన సెక్షన్‌ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వగానే ఛార్జ్ షీట్ అనేది వేయడం జరుగుతుంది. వన్స్ ఛార్జ్ షీట్ అయిపోతే పోలీసు వారు ఛార్జ్ షీట్ అంటే స్టేటస్ రిపోర్ట్‌ని, ఛార్జ్ షీట్‌ని కన్సర్న్ మేజిస్ట్రేట్ వారికి అందిస్తారు. అందించినప్పుడు ఇంకా వాళ్ళు విట్నెస్‌ని గానీ విట్నెస్‌ని ట్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఐ మీన్ ఇన్సల్ట్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్‌ని మార్చే ఛాన్స్ ఉండదు. సో, ఇలాంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్‌గా ఈ ఎన్‌డీపీఎస్ వాటిలో 6 మంత్స్ వరకు ఈ కమర్షియల్ క్వాంటిటీస్‌లో ఛార్జ్ షీట్ వేయకుండా కొన్నిసార్లు ట్రయల్‌ని డిలేడ్‌గా జరిపిస్తూ ఉంటారు. దీంట్లో ఒక సెక్షన్ కూడా ఇలాంటి వాటికి సపోర్టింగ్‌గా ఉంటుంది. సెక్షన్ 37 ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ది సెక్షన్ ఈస్ సేయింగ్ దట్ ఇలాంటి బోల్డెన్